హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ నిన్న నైట్ నుంచి కాస్త కరెక్షన్కి లోనైంది. ఎందుకంటే బిట్కాయిన్ దగ్గరగా $73,700 అంత హైకి వెళ్ళిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. అదే వచ్చింది, ఇప్పుడు అదే జరిగింది. నిన్న కొంచెం ఒక $8,000 పైనే కిందకి డ్రాప్ అయ్యింది బిట్కాయిన్. మెయిన్గా మనం ఫస్ట్ ఎప్పుడు చూసుకోవాల్సింది బిట్కాయిన్ చూసుకోవాలి. బిట్కాయిన్ డ్రాప్ అయ్యింది, $65,000 కిందకు వచ్చింది, కింద డౌన్కి వచ్చింది. ప్రస్తుతం $66,000 దగ్గర పైనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఇది వీకెండ్ కనుక కొంచెం ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ రేపు మండే ఆటోమేటిక్గా రేపు ఈవినింగ్ నుంచి మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది. రేపు మార్నింగ్ నుంచి మార్కెట్ పుంజుకుంటుంది, బాగానే పైకి వెళ్తుంది. మీ ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషను. ఇప్పుడు మన బిట్కాయిన్ కరెక్షన్ అనేది ఏంటి అనేది చాలామందికి తెలియదు. కరెక్షన్ అంటే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు ఒకసారి. ఇప్పుడు మనం కూడా పైకి వచ్చిందంటే వదిలిపెట్టాం కదా, ప్రాఫిట్ కడకుండా లాభాలు కనబడితే ఎవరు వదులుకోరు కదా, ఆటోమేటిక్గా లాభం తీసేసుకోవాలనే ట్రై చేస్తారు. అలాగే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. కాకపోతే నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే మనం ఇంతకు ముందు చూసిన మార్కెట్కి ఈ సంవత్సరం మార్చి నుంచి చూస్తాను, మార్చి నుంచి చూస్తున్న మార్కెట్, ముఖ్యంగా మార్చి 5వ తారీఖు పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ సంవత్సరం నుంచి బిగినింగ్ నుంచి మనం చూస్తున్న మార్కెట్ చాలా డిఫరెంట్ మార్కెట్ ఇది. ఎందుకంటే బిట్కాయిన్ ETF వచ్చిన దానివల్ల చాలా మార్పులు వచ్చేసినాయి మార్కెట్లో. అంత సులభంగా గబగబా పడిపోయి కిందకి వెళ్ళిపోయే రోజులు కాదు ఇవి. ఇంకా అప్ ట్రెండ్ మార్కెటే పైకి వెళ్తుంది. బిట్కాయిన్ బాగా పైకి వెళ్తుంది. కొంచెం ఇక్కడ కన్సాలిడేట్ చేసుకుంటుంది. మళ్ళీ ప్రెషర్ తీసుకోవాలి. మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క హై క్రాస్ చేయాలంటే, లైఫ్ టైం హై క్రాస్ చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం గ్యాప్లో మళ్ళీ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని కన్సాలిడేట్ చేసుకుని కిందకు వచ్చి బాగా కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఒక పంపు తీసుకుంటుంది. మనం పంపు పైకి వెళ్ళడానికి ఒక పంపు తీసుకుంటుంది. ఇది ఒక రొటీన్ ప్రొసీజర్. ప్రతి కాయిన్లోనూ ప్రతి మార్కెట్లోనూ జరిగే విషయం. ఇదేం కొత్త విషయం కాదు నేను చెప్తున్నది. ఇది మామూలుగా రొటీన్గా జరిగే విషయమే. కాబట్టి దీనికి ఏదో బ్యాడ్ న్యూస్ ఉందేమో, అందువల్ల పడిపోతుందేమో, ఇంకా కొలాప్స్ అయిపోద్దేమో మార్కెట్ అని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఇది కొలాప్స్ అయ్యే మార్కెట్ కాదు. ఇది ఫుల్ బుల్ మార్కెట్. ఇది పాజిటివ్ మార్కెట్. ఎందుకంటే బిట్కాయిన్ ETF అనేది వచ్చిన తర్వాత మార్కెట్ రూపురేఖలే మారిపోయినాయి. ఫ్యూచర్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మార్కెట్. క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఒక్క బిట్కాయిన్ విషయమే కాదు, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా పెరిగినాయి. దాని తర్వాత మెమీ కాయిన్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే ఇవాళ కొంచెం తగ్గింది. నిన్న మీద ఒక $10 trillion తగ్గింది. 2.54 ట్రిలియన్ దగ్గర ఇక్కడ ఉంది మార్కెట్ క్యాప్. నిన్న 2.64 ట్రిలియన్ ఉంది, అది డ్రాప్ అయింది. అంటే హై దగ్గరగా $2.76 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ వెళ్ళిన క్యాప్ దగ్గరగా $23 ట్రిలియన్ కిందకు వచ్చిందంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఎంత జరుగుతుంది అనేది అర్థమైంది, మీకే తెలుస్తుంది. ఇది క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్. ఇప్పుడు మన శిబా కాయిన్కి వచ్చేటప్పటికి
చాలా మందికి మధ్యలో ఒక సంచలనమైన ఆలోచనలు ఏంటంటే బై చేయాలా, హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా, ఈ మూడు విషయాలు. ఈ మూడు విషయాలకు వచ్చేటప్పటికి నేను ఎక్కువ శిబాలో కొంత పాజిటివ్ ట్రెండ్లోనే ఆలోచిస్తాను కనుక డిప్స్ వచ్చినప్పుడు, ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోండి. ఎనీ మంచి కాయిన్ ఏదైనా సరే, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు ఈ సంవత్సరం దగ్గర నుంచి ముఖ్యంగా మార్చి నెలలో వచ్చిన మార్పుల వల్ల ఈ మార్కెట్లో బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి తప్ప ఇదేదో క్రాష్ అయిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్న భయం అవసరం లేదు. చక్కగా డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోండి. షిబా కాయిన్ నిన్న హై 24 అవర్స్ హై 2624 ఎంతో వెళ్ళింది. దాని తర్వాత లో 2150కి ఎంతకో వచ్చింది. అంత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే వచ్చింది, డౌన్ అయింది. బట్ 2000 కిందకి రాలేదు, 2000 పైనే ఉంది. 2000 సీరియల్ వజీరెక్స్లో 2000 పైనే ఉంది తప్ప 2000 కిందకి రాలేదు. అదొకటి మంచి విషయం. హోల్డ్ చేస్తుంది, స్ట్రాంగ్గానే హోల్డ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అప్ ట్రెండే కనిపిస్తుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. అది కూడా మరి ఒక్కసారి 1000 సీరియల్ కింద ఉన్నది ఓ జీరో కట్ చేసుకుని పైకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా కన్సాలిడేట్ చేసుకోవాలి కదా. ఒక్కసారి 3800 సీరియల్ దగ్గరికి వెళ్ళింది, ఒక జీరో కట్ చేసుకుని పరిగెత్తింది. అంత పరిగెత్తినప్పుడు కొంచెం ఆయాసం తీర్చుకుని నిదానంగా ప్రశాంతంగా కొంచెం కిందకు వచ్చి ఆగి ప్రస్తుతం అక్కడక్కడ తిరుగుతుంది. ఎవరన్నా కొంచెం పైన బై చేసి ఉంటే 2100 దగ్గర 2200 2100 వస్తే యావరేజ్ చేసుకోండి, బయింగ్ చేసుకోండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. షిబాలో కూడా మంచి న్యూస్లు ఉన్నాయి. బాగా దగ్గరగా ఈ సంవత్సరం బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు 410 ట్రిలియన్ కాయిన్స్ బర్న్ చేశారంట. కాబట్టి బర్నింగ్ బాగా జరుగుతుంది, షిబేరియం బాగా వర్క్ జరుగుతుంది. వాళ్ళ కమ్యూనిటీ కూడా చాలా కొత్త న్యూస్లన్నీ పట్టుకొస్తున్నారు. కాబట్టి ఇది మీరేం భయపడిన అవసరం లేదు. ముఖ్యంగా చూసుకోవాల్సింది సొలానా ఒకటి, ఎప్పుడు చెప్తుంటాను, సొలానా ఒకటి చూసుకోండి, డాజ్ కాయిన్ చూసుకోండి, గాలా కాయిన్ చూసుకోండి. గాలా కాయిన్ 5 రూపాయల కింద వచ్చిందంటే ఖచ్చితంగా కొనుక్కోండి. ప్రస్తుతం 5 రూపాయల 30 పైసల దగ్గర ఎక్కడ ఉంది, అది కొనుక్కోండి. బాంక్ కాయిన్ పెట్టి ఈ రెండు పెరుగుతున్నాయి. అవి కూడా మీన్ కాయిన్స్లో, అవి కూడా మెమీ కాయిన్స్లో అవి కూడా పెరుగుతున్నాయి. అవి వాచ్ చేసుకోండి. ఇది దాని తర్వాత అవలాంచి, అది ఎక్స్ఆర్పి కూడా చూసుకోండి. రేపు ఈ నెక్స్ట్ వీక్, రేపు మండే నుంచి నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్లో ఆ కోర్టు కేసు ఏదన్నా అవ్వచ్చు. అయ్యిందంటే తప్పకుండా ఎక్స్ఆర్పి కూడా బాగా పెరుగుద్ది. కాబట్టి అది కూడా బై చేసుకోండి. డిప్స్లో బై చేసుకునే ఆపర్చునిటీ, ఇది మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. డిప్స్లో బై చేసుకోవడానికి ఆపర్చునిటీ తీసుకోండి. ఇది ఇప్పుడు మన ఎథీరియం కూడా కొంచెం డిప్ వచ్చింది. డిప్ వస్తే అది ఖచ్చితంగా అంత ఎఫోర్డ్ చేసి బై చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా బై చేసుకోండి. ఎథీరియం ఇంకా ఆల్ టైమ్ హై రికార్డ్స్ క్రాస్ చేసుకుని $4,000కి వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తుంది. దగ్గర మన ఇండియన్ మనీలో 3 లక్షల దగ్గర ఉంది. 3 లక్షలు 4 లక్షలు దాటి పైకి వెళ్తుంది, 5 లక్షల వరకు వెళ్తుంది. అంత స్కోప్ ఉంది ఎథీరియంకి. ఎథీరియం పెద్ద కాయిన్ కొనలేని వాళ్ళు ఎథీరియం ఎథీరియం క్లాసిక్ ఈటీసీ ఉంది, వజీరెక్స్లో ఉంది, చెక్ చేసి చూసుకోండి. అది ఈటీసీ వచ్చి $38 ఎంత ఉంది, 2800-900 ఆ రేంజ్లో ఉంది. ఖచ్చితంగా అది కూడా బై చేసుకోండి. అది 10,000 పైన దాటుద్ది. అదొకటి చూసుకోండి. డాజ్ కాయిన్ చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి, మంచి కాయిన్స్ ఇవన్నీ. దాని తర్వాత కార్డినో ఇవన్నీ కూడా డిప్స్లో ఉన్నాయి. మంచి టైం డిప్స్లో కార్డ్ చేసుకోవడానికి. ఊకి సెల్లార్ నెట్వర్క్ ఇవన్నీ చెక్ చేసుకోండి. మంచి కాయిన్స్. సెల్లార్ నెట్వర్క్ కూడా 3 రూపాయల కింద దొరికితే ఖచ్చితంగా కొనుక్కోండి. అది బాగా పెరిగే కాయిన్, బాగా పైకి వెళ్ళే కాయిన్, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఈ విషయాలన్నీ చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మార్చి నెల వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటారేమో, ఏం అవసరం లేదు.
అన్నీ కూడా కంపెనీ ఆటోమేటిక్గా మీ ట్యాక్స్ అన్ని డిడక్ట్ చేసి మీకు ఇస్తుంది కనుక మీరేమి రిటర్న్స్ ఏమి ఫైల్ చేయని అవసరం లేదు. మీకు ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వస్తే ఒక ఆడిటర్ దగ్గరికి వెళ్ళడం తప్ప వేరే అవసరం లేదని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి బాగా లైక్స్ పెట్టండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి, బాగా షేర్ చేయండి. ఓకే, బాయ్.